జగిత్యాల జిల్లా మల్యాల ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్ నిర్లక్ష్యానికి వేదికగా నిలుస్తోంది. సోమవారం ఇద్దరు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన వెనుక హాస్టల్లో కొనసాగుతున్న నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం హాస్టల్లో సిబ్బంది పర్యవేక్షణ పూర్తిగా కొరబడిందని, గతంలో కూడా 2 సార్లు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారైన ఘటనలు జరిగినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదంటున్నారు. విద్యార్థులకు అందించే ఆహారంలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన ఆహారం అందకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్కు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. పాఠశాలలో ఒక హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయుడు ఉండగా ఎవ్వరూ కూడా సరిగా విధులకు హాజరు కావడం లేదంటున్నారు గ్రామస్తులు. హెడ్ మాస్టర్ తరచూ సెలవులు తీసుకుంటున్నారని, దీంతో విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిర్లక్ష్యం పెరిగి అమాయక విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వచ్చేసరికి విషయం తెలిసిన బట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినా వాళ్ళ బాడీలు తీసుకెళ్ళలేదు. నైట్ అక్కడే ఉన్నాం. ఇప్పుడు పొద్దున కూడా వెళ్తే అక్కడ రాస్తారు ఒక వేస్తారు వాళ్ళు. 8 వరకు పొద్దున మార్నింగ్ కాల్ చేస్తే సార్ మీరు స్కూల్కి వెళ్ళారు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు సార్ కాల్ చేస్తే లెటర్ తీసుకొని రాలని చెప్పింది. మళ్ళీ స్కూల్ నుంచి వెళ్ళిపోయినా హాస్టల్ నుంచి పోయినా 3 గంటల ప్రాంతాన్ని వెళ్ళి సార్ స్కూల్కి వెళ్ళి. ఎప్పుడు పోతారా ఇవాళ కొత్తగా? ఇవాళ మనం కరెంట్ వైర్ తెగింది సార్ మన శుక్రవారం. ఓకే, అది కరెంట్ వైర్ తెగి శనివారం మొత్తం మళ్ళీ సండే హాస్టల్ ఉంటారు పిల్లలని అది కట్ చేయించి లోపల స్కూల్లో పెట్టిన. వాటర్ ప్రాబ్లం లేక వాళ్ళు బాత్రూమ్ అని పోయినారు సార్. పిల్లలు లేరు, స్కూల్ బంద్. ఇవాళ స్కూల్ బంద్ కారణం లేదు. నేను ఇందాక వచ్చి సార్ పొద్దున ఫోన్ చేస్తే సార్ మీరు స్కూల్కి వెళ్ళారంటే అక్కడ వెళ్ళలేదు. స్కూల్ టైమింగ్స్ 9 గంటలు. మీరు వచ్చారు 10 అయిపోయింది. మధ్యలో రాస్తారు ఒకటి మీరు వస్తారు మేము పోయినాం, గంట సేపు అయింది పోయేది. అంటే అటెండర్ వాళ్ళు అటెండర్ వాళ్ళు ఉండరా? వాళ్ళు